హాయ్ అండి. చాలామంది మెసేజ్లు డిఎంలు అన్నీ చేస్తూనే ఉన్నారు. కొంతమందికి అసలు డిఎం చేయడం ఎలా, మెసేజ్ చేయడం ఎలా, ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను చాలామందికి ఆల్రెడీ అందరికీ సెండ్ చేశానన్నమాట. నాకు పంపించిన వాళ్ళందరికీ. కొంతమందికి లేట్గా ఇవ్వచ్చు. మీకు నా వాయిస్ చూస్తేనే అర్థమైపోతుంది. కొంచెం స్లోగా ఉంటే ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు పర్టికులర్గా చేసేది ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళ కోసమే అనమాట. నా బ్లౌజ్ కోసం అంటే ఈ వీడియో చూసి ఒక్కరైనా బ్లౌజ్ నేర్చుకుంటే నాకు చాలా హ్యాపీనెస్ అనమాట. నేను ఎలాంటి మనీ తీసుకోవట్లేదు. మళ్ళీ ఇన్స్టాలో మీకు ఎంత మనీ అని అడుగుతున్నారు. నేను ఈ బ్లౌజ్కి మాత్రం అస్సలు మనీ తీసుకోవట్లేదు. ఇన్ కేస్ మనీ తీసుకుంటే నేను వీడియోలోనే చెప్తానమాట. సో వీడియోలో చెప్పినప్పుడు మీరు నన్ను అడగండి. అంతవరకు నేను ఏ మనీ తీసుకోవట్లేదు. సో ఇప్పుడైతే నేను డీటెయిల్గా అసలు ఈ బుక్లో ఏముంటుంది అనేది నేను చెప్తానమాట. ఇది ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకే ఈ వీడియో చూసుకుంటూ మీరు నోట్ చేసుకోవచ్చు బుక్లో ఏముంది అనేసి. ఇన్ కేస్ నోట్ చేసుకోలేని వాళ్ళకి నేను పీడిఎఫ్లా అంటే మధ్య మధ్యలో పిక్స్ కూడా పెడతానమాట. సో వీడియోని అయితే లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నడుం లూజు ప్యాటర్న్ బ్లౌజ్తో ఎలా కొలుచుకోవాలి అది మనకి క్వశ్చన్ అనమాట. సో బ్యాక్ని ఫ్రంట్ని మొత్తం ఇంక్లూడ్ చేయకూడదు అనమాట. అంటే నాట్ ఇంక్లూడ్ టు కాజాల పట్టి, అంటే కాజా పట్టిని అసలే కొలవకూడదు. ఇది నేను చాలా వీడియోస్లో చెప్పాను ఎలా కొలుచుకోవాలి అనేసి. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాను అనమాట. అది కూడా చెప్తాను. చిన్న సైజ్ బ్లౌజ్, పెద్ద సైజ్ బ్లౌజ్ నా కటింగ్ వీడియోస్లో చూస్తే చాలా డీటెయిల్గా చెప్పిన. ఇది అంటే 26 నుంచి 30 వరకు చిన్న సైజు, 30 నుంచి అప్ టు 40 వరకు పెద్ద సైజ్ అనమాట. ఇంకా 40 ఎక్కువ ఉంటే లార్జ్ సైజ్ అనమాట. ఇవి మీడియం సైజ్. సో నడుం లూజు ఇక్కడ 32 ఇంచులు అనుకోండి. సో 32 ఇంచులకి బై 4 చేయాలి, అంటే 4 భాగాలు. ఎందుకంటే ఫ్రంట్ 2 బ్యాక్ 2 కదా, మనం క్లాత్ని ఫోల్డింగ్స్ మీద పెడతాం కాబట్టి మొత్తం చేస్తే నాకు 8 ఇంచులు వచ్చింది. 32/4. సో ఇక్కడ మెథడ్ 1 చెప్తా. ఇది ఆది బ్లౌజ్ లేకపోతే చాలామంది బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవడం రావట్లేదు అనమాట. నేను పెట్టిన వీడియోస్ ప్రకారంగా కింద కామెంట్స్ ప్రకారం అంటే నాకైతే చాలామందికి చెస్ట్ కొలుచుకోవడం రావట్లేదు అనమాట. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ 8 ఇంచులు వచ్చింది కదా, ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఇన్ కేస్ చెస్ట్ హెవీగా ఉందనుకోండి 1.5 ఇంచులు యాడ్ చేసుకోండి. ఏ సైజ్ వాళ్ళకైనా సరిపోద్ది అనమాట. చెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ 1 ఇంచ్ అనేది. మీడియంగా ఉంటేనేమో 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. మరీ లార్జ్ సైజ్ అనుకోండి 40 సైజ్, చెస్ట్ మీడియం ఉండి కూడా 40 సైజ్ అట్లా అనుకోండి, వాళ్ళకు కూడా 1.5 యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ ఒక టిప్ కూడా చెప్తా, ముందు వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మెథడ్ 2 అనమాట, అంటే 32+4. మనం ఇక్కడ 32ని 4 భాగాలు చేసుకుంటే 8 ఇంచులు వచ్చింది కదా. కాకపోతే ఇక్కడనే మనం +4 కలుపుకున్నాం అనుకోండి, చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనం డివైడెడ్ బై చేసిన తర్వాత 1 కలుపుకున్నా చెస్ట్ లూజే వచ్చేస్తుంది, 32కి +4 కలుపుకున్నా చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత డీప్ నెక్ అంటే ఏంటి అంటే బ్యాక్ ప్లస్ ఖర్చు డీప్ అనమాట. ఈ మూడింటిని కలుపుకుంటేనే డీప్ నెక్, హై నెక్. అంటే బ్యాక్ పార్ట్ మొత్తం, బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉంది అని తెలుసుకోవడానికి మనకి బ్యాక్, అట్లనే ఖర్చులు, డీప్ ఎంత ఉంది, బ్యాక్ కప్పు పెడతాం కదా అదనమాట బ్లౌజ్కి. సో మొత్తం మనం ఇక్కడ బ్లౌజ్ హైట్ అనేది 14 ఇంచులు ఉందనుకోండి. సో 14 ఇంచులల్లా ఇక్కడ కప్పు నాకు 3.5 ఇంచులు వచ్చింది, ప్లస్ 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలేసుకుంటే ప్లస్ 10.5 డీప్ అనమాట. ఇవన్నీ కలిపితే నాకు బ్లౌజ్ హైట్ అనేది వచ్చిందనమాట. ఇది ఇక్కడ మెన్షన్ చేసుకున్నా. దాని తర్వాత భుజాలు జారకుండా ఉండడానికి, అట్లనే రౌండ్ మన నెక్ పెడతాం కదా, అది నీట్గా రావడం కోసం ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనం 2.5 ఇంచులు పెట్టినాం అనుకోండి, ఇక్కడ ఈ బాక్స్ని ఆధారంగా మనం చేసి పెట్టుకుంటాం కదా. అదే చిన్న సైజ్ అయితే 2 ఇంచులు పెట్టుకుంటారు, పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచులు మీకు బ్లౌజ్ సైజుని బట్టి పెట్టుకుంటారు అనమాట. సో ఈ సైజ్ అనేది ఇక్కడ మనం ఎంత పెట్టుకుంటే దానికి 1/2 ఇంచ్ ఎక్కువ కలుపుకోవాలన్నమాట, అది నెక్ గీసుకునేటప్పుడు. సో ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తా చూడండి. ఇక్కడ మనం 2 ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 పెట్టుకుంటే ఇక్కడ 3 ఇంచులు అనమాట.
సో పెట్టుకొని ఇక్కడ దీనికి ఇలా గీత గీసుకొని కర్వ్ స్కేల్తో గీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇన్ కేస్ స్క్వేర్ షేప్ పెట్టుకుంటే ఎంత ఉంటే అంత ఇలా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే రౌండ్ నీట్గా రావడం కోసం మాత్రమే ఇలా పెట్టుకుంటారు. ఇది కూడా ఒక టిప్ అనమాట. ముందు వీడియోని లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే లెంత్గా ఉంటుంది, మీరు ఇక్కడనే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దాని తర్వాత బ్యాక్ డాట్స్ ఎంత పొడవు ఉండాలి? బ్యాక్ డాట్స్ అనేవి మ్యాక్సిమం 3.5, 4 ఎక్కువ ఉండే అనమాట. 3.5, 4 అనమాట. ఇవే ఉంటాయి. మైండ్లో గుర్తుపెట్టుకోండి అంతే. బ్యాక్ డాట్స్ అనగానే 3.5, 4. హై నెక్ ఉందనుకోండి 4 కూడా పెట్టవచ్చు. అదే డీప్ నెక్ అనుకోండి, అంటే మన కప్పుని డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 4 ఇంచులు ఉందనుకోండి, మనం డాట్స్ అనేవి 3.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 3 ఇంచులు ఉందనుకోండి, ఈ డాట్స్ అనేవి 2 ఇంచులు పెట్టుకుంటే సరిపోద్ది అట్లా అనమాట. మీరు ఒక్కొక్క బ్లౌజ్ కుడుతూ ఉంటే మీకే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ 14 ఇంచులు ఉంటే అదే అనమాట, అదే మెన్షన్ చేసిన నేను. ఇక్కడ మనకి ఇంక్రీజ్ అంటే ఎక్కువ 15.5, 16, 16.5 ఇట్లుంటే డాట్ పొడవు అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. అంటే మనకి కప్ సైజ్ అనే దానికంటే ఒక 1/2 ఇంచు లేకపోతే 1 ఇంచు కిందికే ఉండాలన్నమాట. అది మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. మనకి బ్లౌజ్ హైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. ఇవైతే మీరు పర్టికులర్గా ఫోటో అయితే తీసుకోండి. నేను ఇక్కడ మీకే ఫోటో తీసి పెడుతున్నాను, ఆగండి. ఇది మనకి మొత్తం బ్యాక్ పార్ట్ అనమాట. సో ఇక్కడ మనకి కప్ ఎంత ఉందో ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ తక్కువనే ఉండాలన్నమాట డాట్స్ ఎప్పుడు కానీ. సో ఇక్కడ మనకి చంక రౌండ్ అనేది ఎట్లా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి దీని మీద ఉంటుంది కదా, ఇది మనం చెప్తా. ఇక్కడ చంక రౌండ్ అనేది మనం పెద్ద సైజు వాళ్ళకి ఇక్కడ లెంత్ అనేది 1.5 పెట్టుకుంటాము. చిన్న సైజు అనుకోండి 1.5 ఇంచులు మాత్రమే పెట్టుకుంటాము. ఎందుకంటే వాళ్ళు చిన్న సైజు కదా, కొంచెం చిన్నగా పెట్టుకోవాలన్నమాట అంతే. ఇంకా ఈ ఆర్మ్ రౌండ్ అనేది మ్యాక్సిమం అందరికీ 6 పెట్టుకొని ఎట్లా కొలుచుకోవాలి అనేది నేను డీటెయిల్గా ఫుల్ వీడియో పెట్టిన, అది ఒకసారి చెక్ చేయండి. కటింగ్ వీడియోలోనే చాలా మంచిగా ఉంటుంది. ఆ టిప్స్తో సహా మీరు ఒకసారి కట్ చేసిల్లనుకో ఇంకా మనకి సెకండ్ ఆప్షనే ఉండదన్నమాట. మళ్ళీ మనం ఆర్మ్ రౌండ్ ఆది బ్లౌజ్తో కొలుచుకుంటాం కదా, ఇక్కడ 6 ఇంచులు పెట్టుకొని కర్వ్ స్కేల్తోని గీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఖర్చులతో సహా బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కొలిసారనుకోండి, ఖర్చులతో సహా కొలుచుకోండి. ఖర్చులు లేకుండా కొలుచుకున్నారనుకోండి, ఖర్చులు లేకుండానే కొలుచుకున్న దానికి యాస్టీస్గా పర్ఫెక్ట్గా ఇలా మ్యాచ్ అయిందనుకోండి, మీరు పర్ఫెక్ట్గా ఆర్మ్ రౌండ్ అనేది గీసారని అర్థం అనమాట. ఇప్పుడు ఇక నేను మళ్ళీ డీటెయిల్గా చెప్తున్నాను. సో మీకోసమని మళ్ళీ పర్ఫెక్ట్గా రాసి చెప్పానమాట. సో బ్యాక్ ఫోల్డింగ్స్ అనేవి అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఇక మళ్ళీ చెప్పని అవసరం లేదు కదా, అట్లా అనమాట. మళ్ళీ చెప్తున్నాను నేనండి, మళ్ళీ తెలియని వాళ్ళు ఉంటారు కదా. బ్యాక్ ఓపెన్ అనుకోండి ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి. ఫ్రంట్ ఓపెన్ అనుకోండి ఫోల్డింగ్స్ అనేవి మనకి అటువైపు ఉండాలన్నమాట. మనం ఇక్కడ కూర్చుంటే ఇటువైపు ఫోల్డింగ్స్ అనేవి ఉండాలి. సో బ్యాక్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెనింగ్స్ అనేవి ఇటు సైడ్ ఉండాలి. బ్యాక్ ఓపెన్ అయితే ఫ్రంట్ ఓపెన్ అనుకోండి ఎటున్నా పర్లేదు, ఒక బ్యాక్ ఓపెన్కి మాత్రమే కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్కి మనకి కట్ కాకూడదు కదా ఫ్యాబ్రిక్ అనేది, అందుకని. సో ఇంకెక్కడ మీరు చెప్తుంటే నోట్ చేసుకోండి. సో ఏ సైజ్ అనేది మళ్ళీ నేను ఇక్కడ మెన్షన్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ని చూసి ఇక్కడ మెన్షన్ చేసిన అనమాట, మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం. సో ఇదే చంక డౌన్ అనేది మళ్ళీ నేను చెప్పిన అనమాట. సో ఇదంతా ఆల్మోస్ట్ నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పేసిన. ఇక్కడ నేను మళ్ళీ ఎగ్జాంపుల్గా తీసుకున్న +1 డాట్. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనం ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ మీద ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని వేసుకుంటాం కదా, ఇక్కడ ఏమేమి రావాలి అనేది చెప్తున్నా అనమాట. సో ఇక్కడ మనకి వెస్ట్ సైజ్ రావాలి,
దాని తర్వాత డాట్స్ రావాలి, దాని తర్వాత ఖర్చులు రావాలన్నమాట. ఇవన్నీ ఇటువైపు మనం మార్క్ చేసుకోవాలి ఖచ్చితంగా. మనం వెస్ట్ ఒకటే మార్క్ చేసుకొని ఖర్చులు మార్క్ చేసుకున్నాం అనుకోండి, డాట్స్ ఉండవు కదా, మళ్ళీ డాట్స్ మార్క్ చేసుకుంటే ఖర్చులు ఉండవు. సో ఖచ్చితంగా ఇక్కడ మనం డాట్స్ అయితే మార్క్ చేసుకోవాలి. అదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ చెప్పిన. ఎప్పుడు కానీ ఈ బుక్ నోట్ చేసుకొని ఈ బుక్ చదువుకుంటూ మీరైతే బ్లౌజ్ని కట్ చేయండి. దాని తర్వాత డాట్ ఏ సైజ్ వాళ్ళకైనా 3.5 4, అదే నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు ఏ నుంచి డీకి ఆల్రెడీ ఇవి ఫుల్ డీటెయిల్గా నేను వీడియో చేశాను. కాకపోతే ఈ పిక్స్ పెట్టడం కోసం నాకు చాలా టెన్షన్ అయిపోతుంది అనమాట. చాలామంది డిఎం చేస్తుళ్ళు, అసలు పెట్టడానికి కూడా నాకు ఓపిక లేదు. అందుకోసమని ఇవన్నీ పెడుతున్నాను అనమాట. ఫుల్ నెక్, హై నెక్ అన్నీ ఒకసారి నోట్ చేసుకోండి. ఇలా పెడుతున్నాను కదా, మీరు వీడియోని హై క్వాలిటీలో పెట్టుకోండి. అప్పుడే మీకు మంచిగా నా రైటింగ్ అనేది అర్థమవుతుంది. బ్యాక్ పార్ట్లో మనం ఏం మెజర్ చేయాల్సిన అవసరం లేదనమాట. వెస్ట్, డాట్స్, ఖర్చులు, అలాగే డీప్ నెక్, హై నెక్, నెక్, షోల్డర్, ఇవి మళ్ళీ ఆర్మ్ రౌండ్, ఇవి ఒక్కటి మనం మార్క్ చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఇంక ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తా. హ్యాండ్స్ అయితే చాలా అంటే స్టార్టింగ్లో చాలా కష్టం అనిపిస్తుంది, తర్వాతనైతే చాలా ఈజీ అనిపిస్తుంది. 1కి 2 సార్లు మనం చూసుకుంటూ పోతే మనకి ఈజీగా అర్థమైద్ది అనమాట. ఇదైతే హ్యాండ్స్. నేను ఆల్రెడీ పేజ్ టు పేజ్ మీకు పిక్స్ వైజ్గా పెడుతూ ఉంటాను. సో అప్పుడు మీరు ఒక ఫోటో అయినా తీసుకోండి, లేకపోతే మీరు నోట్ అయినా చేసుకోండి. ఆర్మ్ హోల్ మార్కింగ్ అన్నమాట. ఆర్మ్ హోల్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనం ఎప్పుడు డ్రా చేసినా కూడా బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో ఈ బ్యాక్ పార్ట్ ఖర్చులతో సహా ఇట్లా కొలుచుకోవాలన్నమాట. పైన కింద ఖర్చులతో సహా ఈ మొత్తం కొలుచుకొని 1 ఇంచ్ తీసేయాలి. 1 ఇంచ్ తీసేసినప్పుడు ఇక్కడ మనం ఫ్యాబ్రిక్ని 4 మడతలు వేసుకొని దానికి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 ఫోల్డింగ్స్ మీద పెట్టుకొని ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా 12 ఇంచులు వచ్చింది అనుకోండి, సో 1 ఇంచు తీసేస్తే 11 ఇంచులు ఈ ఫ్యాబ్రిక్ మీద అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్లా మనకి అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ మనకి అతుకులు పడతాయి. అది నేను కటింగ్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఇలా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కట్ చేసుకొని ఇదే ఇమేజ్ని ఇక్కడ పెద్దగా వేసారనమాట. ఇక్కడ 2 ఇంచులు తీసేయాలి, ఎందుకంటే మనం కరెక్ట్గా ఆర్మ్ హోల్ అనేది తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులు తీసేస్తే కరెక్ట్గా మనకు ఆర్మ్ హోల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా మనం ఏ మెజర్మెంట్ తీసుకొని అవసరం లేదు. ఇక్కడ మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉంది, హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది, హ్యాండ్ హైట్ ఎంత ఉంది మెజర్ చేసుకొని 2 ఇంచులు ఖర్చులు తీసేస్తే హ్యాండ్స్ అయితే అయిపోతాయి అన్నమాట. చాలామందికి ఇంకా హ్యాండ్ డిజైన్ తీసుకోవడం రాదనమాట. డిజైన్ తీసుకొని వాళ్ళకి ఈ కర్వ్ స్కేల్ మెథడ్లో నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, అవి చెక్ చేసుకోండి. ఈ పిక్ కూడా నేను పెడతాను. ఇప్పుడు నాకు అన్నీ చదివి ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఓపిక కూడా లేదనమాట. చిన్న చిన్న టిప్స్ మాత్రమే చెప్తున్నా. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ ఎప్పుడు కానీ క్లాత్ ఉన్న వైపే తీసుకోవాలి. మనకి అతుకులు పడ్డ వైపు అయితే అస్సలు తీసుకోకూడదు. అతుకులు పడ్డ వైపు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనమాట లోతు తీసుకుంటే. ఇంకా ఇక్కడ కూడా అయిపోయిందనమాట. సో మీరు నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి, ఇది కూడా నేను పిక్ పెడతాను. ఇక్కడ చంక డౌన్ అనేది పెద్ద సైజ్ వాళ్ళకి అనుకోండి 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి చంక డౌన్ అనేది చిన్న సైజ్ వాళ్ళకైతే 3.5 పెద్ద సైజ్ అయితే 3.5, చిన్న సైజ్ అయితే 3 ఇంచెస్ సరిపోద్ది అనమాట. హ్యాండ్స్లో కూడా మొత్తం అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్ అనేది చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, చాలా ఈజీ. ఒక్కసారి అర్థమైతే ఈజీగా అర్థమైపోద్ది. నేను కటింగ్ వీడియో, షార్ట్ వీడియోస్లో పార్ట్స్ వైజ్గా కూడా పెట్టిన, అట్నే ఫుల్ కటింగ్ వీడియో కూడా పెట్టిన అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా నేను
నేను మళ్ళీ మళ్ళీ చదివి అయితే వినిపించను అనమాట. నాకు అసలు వాయిస్, మీకు నా వాయిస్ చూస్తేనే అర్థమవుతుంది. మీకోసమే ఇప్పుడు డీటెయిల్గా నేను ఈ వీడియో చేయడం కోసమే చేస్తున్నాను. నేను వీడియో చేసినందుకు ఖచ్చితంగా మీరు ఎట్లయినా బ్లౌజ్ నేర్చుకోండి. ఎందుకంటే చాలా డే అండ్ నైట్ కష్టపడి రాసుకున్న బుక్ అనమాట. నేను ఫ్రీగా ఇస్తున్నానని మీరు అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా నేర్చుకోండి. మెయిన్ డాట్, చాలామంది మెయిన్ డాట్, పెద్ద డాట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇదే మనకి మెయిన్ డాట్ అనమాట. ఇది ఫస్ట్ డాట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ డాట్ గీసుకుంటే బాగుంటుంది. అవసరం లేని వాళ్ళకి వదిలేసుకోండి. ఇప్పుడు ఇవైతే నేను పిక్స్ పెడతాను. వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఎలాంటి మనీ తీసుకోవట్లేదు ఈ బ్లౌజ్ కటింగ్ వీడియోకైతే. బుక్కి అయితే నేను ఎలాంటి మనీ తీసుకోవట్లేదు. ఇన్స్టాలో డిఎం చేయని వాళ్ళ కోసమే నేను పర్టికులర్గా ఈ వీడియో చేస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఇంతవరకు వీడియోని చూసినందుకు.